నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడి దయ వల్ల నేను బాగున్నానండి. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు మండీ రైస్ చేశాను. రంజాన్ కూడా ఈ రోజుతో లాస్ట్. ఆహ్, ఉగాది అయిన మరుసటి రోజే మాకు రంజాన్ పండగ ఇక్కడ. అదిగో వేరే వాళ్ళు తీసుకొచ్చారు బిర్యానీ. అది చికెన్ మండీ రైస్ నేను చేశాననమాట. ఈరోజు రేపటితో లాస్ట్ మాకు కూడాను. రేపు పండగ మాకు. ఉగాది శుభాకాంక్షలు అందరికీ మన తెలుగు వాళ్ళకి. ఇదిగో చికెన్ కర్రీ కూడా చేశానండి. ఈరోజు చేసిన వంటలు మాత్రమే చెప్తాను. మిగతాయన్నీ నేను కొన్ని పోయినసారి అని యాడ్ చేశానులేండి. ఎందుకంటే లాస్ట్ అని. ఇదిగోండి షవర్మాలు చేశాననమాట చికెన్ తోటి. మా మేడం ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పంపిస్తే అది చూసి నేను చేశాననమాట. చాలా బాగున్నాయన్నారు. ఫస్ట్ టైం చేశాను అయైతే. ఇదిగోండి సమోసాలు కూడా చేశాను. దీనిపైన లేత పాకం పట్టి వేస్తామనమాట. అండ్ పిస్తాసా పౌడర్ వేస్తాము. ఇది స్వీట్ సమోసా అయింది. చాలా బాగుంటుంది. ఇంకా నేను ఫలాఫీలు చికెన్ శాండ్విచ్లు కూడా చుట్టాను. సరేనండి. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మామూలుగా గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళ గురించి వర్రీ అవుతున్నారు కదా! అక్కడ యుద్ధాలు అవుతున్నాయి కదా! బాంబులేస్తున్నారు ఎలా ఉన్నారని. ఏమి వర్రీ అవ్వకండి. దేవుడి దయ వల్ల అందరము బాగానే ఉన్నాము. బయటికి వెళ్తున్నారు, వస్తున్నారు, మాల్స్‌కి వెళ్తున్నారు, బయట తిరుగుతున్నారు. అంతా నార్మల్‌గానే ఉందిక్కడ. ఎందుకంటే యుద్ధం ఖత్తర్ వాళ్ళకో, లేపోతే కువైట్ వాళ్ళకో, లేపోతే దుబాయ్ వాళ్ళకి, ఇరాన్ వాళ్ళకి కాదు కదా! అమెరికా వాళ్ళకి కదా! అందుకే అమెరికా వాళ్ళు ఉండే ఆర్మీల మీద మాత్రమే వేస్తున్నారు బాంబులు. మిగతా వాళ్ళ మీద ఎవరి మీద వేయట్లేదు. ఈళ్ళ మీద కూడా వేయట్లేదండి. అందు గురించి ఎక్కడో ఊరు చివరన ఉన్న పెట్రోలు ఆటిల మీద, నిల్వల మీద ఆటిల మీద వేస్తున్నారంట. కానీ అందరము బాగానే ఉన్నాం. వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. నిజంగా యుద్ధమొస్తే ఖత్తర్‌కి లేపోతే కువైట్‌కి, ఇరాన్‌కి యుద్ధమొస్తే ఉంచరండి ప్రతి వాళ్ళని కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖత్తర్‌లో ఉన్నాం మేము. ఇక్కడికి ఆ దేశానికి యుద్ధమొస్తే ఆ ఖత్తర్‌లో ఉన్న వాళ్ళందరిని పంపించేస్తారు ఇండియా. అలాగేమి ఉంచరండి. అంతా సేఫ్టీగా బావుంది కాబట్టి, అందరము బాగున్నాం కాబట్టి ఏం పర్వాలేదు. మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. దేవుడి దయ వల్ల అందరము బాగానే ఉన్నాము. మనం చేయవలసిందల్లా అందరి కోసం ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవుడి దయ వల్ల అందరం బాగానే ఉన్నాము. ఇప్పుడు రంజాన్ అయిపోయింది కదండీ! నేను ఏ వంటలో కూడా ఎలా చేయాలో చూపించలేదు. చాలా మట్టుకు లేవు. కొన్ని వంటలుంటాయి. మనీ ఫుడ్స్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.